బాగా మాట్లాడు. నమస్తే గురుగారు. మంత్రపాఠ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము పాణినీయ శిక్షా శాస్త్రంలో మొత్తం 8 ప్రకరణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 8 ప్రకరణాలలో నిన్న మనము 4వ ప్రకరణం చూశాము. ఈరోజు 5వ ప్రకరణం చెప్పుకుంటాం మనము. నిన్న 4వ ప్రకరణంలో అథ బాహ్య ప్రయత్నాః, బాహ్య ప్రయత్నం వర్ణాలు ఉచ్చరించడంలో బాహ్య ప్రయత్నం ఏ రకంగా ఉంటుంది, వర్ణాలను ఉచ్చరించడంలో వర్ణమాలలో ఉన్నటువంటి 360 అంటే 63 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఉచ్చరించాలో ముందుగా ఆభ్యాంత ప్రయత్నం ఎంత ఉంటుంది అని చూసాము. ఇప్పుడు బాహ్య ప్రయత్నం ఎంత ఉంటుంది, బాహ్య ప్రయత్నం చేత ఎలాగా ఆ వర్ణాలను పలకాలి అనే విషయాన్ని మనం నిన్న చూసాము. అందులో ముందుగా ఒకసారి సామాన్యంగా సంక్షేపంగా చెప్తాను. వర్గానాం ప్రథమా ద్వితీయ, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు, ఇంకా ష ష ష స విసర్జనీయ, జిహ్వామూలీయ, ఉపద్మానీయ అంటే తాళవి షకారము, మూర్ధన్య షకారము, దంత సకారము, ఈ 3 షకారాలు, అలాగే విసర్జనీయ, జిహ్వామూలీయ, ఉపద్మానీయ, ఇంకా 2 యమాలు, ఇవన్నీ కూడా వివరిత కంఠం చేత పలకబడతాయి. అలాగే శ్వాసంతో యుక్తమవుతాయి. అలాగే శ్వాసాను ప్రధానమైనటువంటి మాట. అలాగే అఘోషాహ, ఘోషం అంటూ ఉండదు, ఉంటుంది కానీ ధ్వని సూక్ష్మంగా ఉంటుంది, అందుకే అఘోషాహ అని చెప్పి ఇలాగా ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే ఏకే అల్ప ప్రాణాహ ఇతరే మహాప్రాణాహ, కొన్నేమో అల్ప ప్రాణాలు ఉన్నాయి, కొన్నేమో మహాప్రాణాలు ఉన్నాయి. కొన్ని అల్ప ప్రాణాలు ఏవి అంటే మనకు వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి అల్ప ప్రాణాల కింద చెప్పుకున్నాము. మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాప్రాణాల కింద మనం చెప్పుకున్నాము. ఆ వర్ణాలు ఏంటో కూడా మనం నిన్న చూసాము. అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే వర్గాల యొక్క తృతీయాక్షరాలు, అలాగే చతుర్థాక్షరాలు, ఇంకా అంతస్థ వర్ణాలు, పైనేమో ఊష్మ వర్ణాలు తీసుకున్నాము మనం, కిందికి వచ్చేది అంతస్థ వర్ణాలు వచ్చాయన్నమాట. అంతస్థ వర్ణాలు హకార అనుస్వారం, హకారము అనుస్వారము, హకారము అనుస్వారము, ఇంకా యమౌచ 2 యమాలు, ఇవన్నీ కూడా, ఇంకా నాసికా వర్ణములు అంటే అనాసిక వర్ణములు, ఇవన్నీ కూడా ఏంటివి సంవృత కంఠాహ, కంఠాన్ని కొంచెం సంకోచించి ఉచ్చరిస్తాము. ఇంకా నాదాను ప్రధాన, ఇవి నాదయుక్తమైనవి అంటే ధ్వనియుక్తమైనవి. అలాగే ఘోషవంతాశ్చ ఇవి ఘోషవంతమైనటువంటి ధ్వనితో యుక్తమై ఉన్నాయి అని చెప్పి మనము ఈ వర్ణాల గురించి చెప్పుకున్నాము. ముందు దాంట్లో వివిధ కంఠం, కంఠాన్ని బాగా ఓపెన్ చేసి చెప్పుకుంటాము, ఇవి కంఠాన్ని సంకోచించి చెప్పుకుంటాము. అస్తు. ఈ రకంగా మనం చూసాము. అలాగే పంచమాక్షర విషయం ఏం చెప్పుకున్నామంటే వర్గాల యొక్క ప్రథమ ద్వితీయాక్షరాలు చూసాము, వర్గాల యొక్క తృతీయ చతుర్థాక్షరాలు చూసాము. అలాగే పంచమ అక్షరాల విషయంలో
మనకు 5వ సూత్రం ఏం చెప్పుకున్నామంటే 64 బిందు 65వ సూత్రక్రమం ప్రకారంగా యథా తృతీయాస్ తథా పంచమాహ, యథా తృతీయాస్ తథా పంచమ అంటే తృతీయ వర్ణాల యొక్క లక్షణాలు ఏవైతే చెప్పుకున్నామో అవి ఘోషం కావచ్చు, నాదం కావచ్చు, సమిత కంఠం కావచ్చు, విరుత కంఠం కావచ్చు, ఏవైతే చెప్పుకున్నామో యథా తృతీయాస్ తథా పంచమ, తృతీయ వర్ణాల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే పంచమ వర్ణాలు కూడా వస్తాయి, అవే వర్తిస్తాయి. సో ఏం చెప్పుకున్నాం? తృతీయ వర్ణాలకి సమిత కంఠం చెప్పుకున్నాము, నాదాను ప్రధానం అని చెప్పుకున్నాము, నాదాను ప్రధానం అని చెప్పుకున్నాము, అలాగే ఘోషవంతమైనవి చెప్పుకున్నాం తృతీయ వర్ణాలు. కాబట్టి ఇవే లక్షణాలు పంచమ వర్ణాలు కూడా అదే విధంగా వర్తిస్తాయి. సో ఈ రకంగా మనము చూసాము. కానీ ఈ పంచమ వర్ణాలకు ఒక అనునాసిక వర్ణ గుణం అనేది, అంటే ముక్కుతో పలికేటువంటి గుణం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ అని మనం చెప్పుకున్నాము. అలాగే షాదయ ఊస్మాన, షాది వర్ణాలు అంటే షకారం ఆదిలో ఉన్న వర్ణాలు ఏమిటి అంటే ఊష్మ వర్ణాలు, తాళవ షకారము, దత్త షకారం, మూర్ధన షకారం ఏవైతే ఉన్నాయో ఈ వర్ణాలు మాత్రం మహాప్రాణ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. ఎలా ఉచ్చరించబడతాయి? మహాప్రాణ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అలాగే సస్థానేన ద్వితీయాహ, అలాగే ద్వితీయ వర్ణాలు అనేటివి దంత సకారానికి ఏవైతే స్థానం ప్రయత్నము చెప్పుకున్నామో అవే లక్షణాలు ద్వితీయ వర్ణాలు కూడా వర్తిస్తాయి అని చెప్పి ఈ సూత్రం ప్రకారం చెప్పుకున్నాము. అంటే 5 వర్గాల యొక్క అంటే 5 వర్గాల్లో ద్వితీయ అక్షరం ఏదైతే ఉందో ఆ ద్వితీయ అక్షరాలు ఎలా ఉంటాయి? సకారానికి సమానంగానే సకారం ఏ విధంగా మహాప్రయత్నం చేత ఉచ్చరించబడుతుందో అలాగే ఈ వర్గాల యొక్క అన్ని ద్వితీయ అక్షరాలు మొత్తం కూడా మహాప్రాణ ప్రయత్నం చేతనే ఉచ్చరించబడతాయని చెప్పి ఆ విషయం చూశాము. అలాగే చతుర్థ వర్ణాహ హకారేణ చతుర్థాహ, చతుర్థ వర్ణాలు కూడా ఎలా ఉచ్చరించబడతాయంటే ఇవి హకారానికి ఏవైతే చెప్పుకున్నామో లక్షణాలు, హకారం యొక్క ప్రయత్నం మహాప్రాణ ప్రయత్నం ఎలా ఉందో అలాగే ఈ చతుర్థ వర్ణాలు వర్గాల యొక్క చతుర్థ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉచ్చరించబడతాయి అని చెప్పి మనము నిన్న ఈ ప్రకరణంలో 4వ ప్రకరణం చూసామండి. సో అస్తు ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికన్నా ఏమైనా సందేహం చెప్పచ్చు. అర్థమైందండి? మనం అస్తు సో ఇక్కడ మనము నెక్స్ట్ ప్రకరణం చూడండి. పంచమ ప్రకరణం కనిపిస్తుంది. చతుర్థ ప్రకరణం వైపు మనం చూసాము. ఇంకోటి మర్చిపోయినా, ఇప్పుడు మనకు ఈ వర్ణోచ్చారణ శిక్ష సంబంధించి వీడియోలు మొత్తం అవి గ్రూప్ లో పెట్టబడ్డాయి. యూట్యూబ్ లింకులు అవన్నీ అప్లోడ్ అయి వచ్చేసాయి. కాబట్టి మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చండి. ఎవరైనా ఇంకా మళ్ళీ ఒకసారి వినాలనుకునే వాళ్ళు వింటే మళ్ళీ అప్పుడు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూశారు కాబట్టి ప్రక్రియ. కాబట్టి యూట్యూబ్ లింకులో మనకు అవన్నీ అప్లోడ్ అయ్యి వచ్చేసాయి. అన్ని గ్రూప్ లో క్రమంగా ప్లేలిస్ట్ లో మీకు పంపించారు. అది ఒకసారి మీరు ఓపెన్ చేస్తే అన్ని క్రమంగా ఉన్నాయండి. అవి క్రమంగా మనకు డేట్ వైజ్ గా 13వ తేదీ మొదలు పెట్టుకున్నాం పూర్ణిమ రోజున. అవన్నీ క్రమంగా ఉంటాయి, మీరు క్రమంగా చూసుకోవచ్చు. అస్తు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పంచమ ప్రకరణం. ఏ ప్రకరణం అండి? మనకు 8 ప్రకరణాలు నేను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చతుర్థ ప్రకరణంలో బాహ్య ప్రయత్న ప్రకరణం చెప్పుకున్నాము. బాహ్య ప్రయత్న ప్రకరణంలో బాహ్య ప్రయత్నం అనేది మహాప్రాణం అనేది ఏ రకంగా వర్ణాలు ఉచ్చరించడంలో సహాయపడుతుంది బాహ్య ప్రయత్నం అనేది అవి చూసాము. ఇప్పుడు పంచమ ప్రకరణం ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ, తత్ర స్పర్శవర్ణం అకారో స్పర్శవర్ణం అవర్ణకరో వాయు అయః పిండవత్ స్థానం అభిపీడయతి. వాయు
అయః పిండవత్ స్థానం అభిపీడయతి. అంతస్థ వర్ణకరో వాయుర్ దారు పిండవత్. అలాగే ఊష్మ స్వర వర్ణకరో వాయు ఊర్నా పిండవత్. అలాగే ఊర్నా పిండవత్ ఉక్తాః స్థానకరణ ప్రయత్నాః. ఈ పంచ ప్రకారం ఏం చెప్పుకుంటున్నాం అంటే తత్ర స్పర్శవర్ణం అవర్ణకరో వాయు అయః పిండవత్. అంటే ఇక్కడ స్పర్శవర్ణాలు ఏం చెప్పుకున్నాం మనము ముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము మనకు ఆభ్యంత ప్రయత్నం చెప్పుకున్నాం. అది ఏం చెప్పుకున్నాము స్పృష్టకరణాః స్పర్శాః అని చెప్పి చెప్పుకున్నామట. అంటే వర్గాలకు 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో 5 వర్గాలకు 5 వర్ణాలు మొత్తం 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి. అంటే కకారం నుంచి మొదలుకుని మకారం పర్యంతం ఉండేటువంటి వర్ణాలు 25 వర్ణాలు అవి చెప్తాం. అంటే మన దీని వర్ణాలు ఉచ్చరించే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే కకారం నుంచి మొదలుకుని మకార పర్యంతం ఉండేటువంటి 25 వర్ణాలు, అలాగే 4 యమాలు మనం చూసాం కదా. యమాలంటే మన కకారం పైన చంద్రబింది పెట్టొచ్చు. ఖుం ఘుం గుం ఘుం ఘుం అని చెప్పి కకారం పైన ఆదిత్య బింది పెట్టి ఆ రకంగా మనము యమాలను ఉచ్చరిస్తాము. అవి కొంచెం సూక్ష్మంగా ఉంటాయి. అది స్వరం నేర్చుకునేటప్పుడు సస్వరపాటు నేర్చుకునేటప్పుడు సూక్ష్మ భేదం మనకు కనిపిస్తుంది. సో ఈ రకంగా మనము ఏం చెప్తున్నామంటే వర్ణాలు ఉచ్చరించేటప్పుడు ఏం చేయాలంటే కకారం నుంచి మొదలుకొని మకారం పర్యంతం ఉన్నటువంటి 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే 4 యమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉచ్చరించడం కోసం, వీటిని అభివ్యక్తం చేయడం కోసం వాయువుని ఏం చేయాలంట మన ఆకాశ వాయు యొక్క సంయోగం చేత నాదం ఏర్పడి ముఖ ప్రయత్నంలోకి వస్తుంది చెప్పాం కదా. అది ఆ వాయువుని ఎలా చేయాలంట లోహేకి వాయు అయః పిండవత్ అంటే లోహేకి గోళ అంటే ఇనుము యొక్క గుండ్రని ఇనుము ఉంటుంది కదా. ఆ గుండ్రని ఇనుము ఏ విధంగా ఉంటుందో అయః పిండవత్ అంటే ఇనుము గోళ అంటే ఇనుము యొక్క గోళాకరమైన గుండు ఎలా అయితే ఉంటుందో దానికి సమానంగా వాయువును గోళాకారంగా తిప్పి లోహేకి సమానంగా అంటే మన గాలిని ఏం చేయాలంట అయః పిండవత్ అంటే లోహ అనేది ఏ విధంగా కఠోరంగా ఉంటుందో గుండ్రంగా ఉంటుందో ఇనుము అనేది, అలాగా మన వాయువును అలా కఠోరంగా గోళాకారంగా మడిచి ఆ స్థానంలో యుక్తం చేసినప్పుడు ఏమవుతుంది ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. ఏ వర్ణాలు కకారం నుంచి ఉండే కకారం నుంచి ఉండే మకారం వరకు అంటే 25 వర్ణాలు, 4 యమాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉచ్చరించాలంట ఇనుము యొక్క గోళకం ఏ విధంగా ఉందో దానికి సమానంగా వాయును కఠోరంగా మనము గోళాకారంతో యుక్తం చేస్తూ స్థానాన్ని ప్రతాడితం చేసినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలా ఉచ్చరించాలి. ఏవి కకారం నుంచి మొదలుకొని మకారం పర్యంతం ఉండేటువంటి 25 వర్ణాలు, 4 యమాలు. అలాగే తర్వాత చెప్పారు అంతస్థ వర్ణాలను ఉచ్చరించడం ఏం చేయాలంట అంతస్థ వర్ణాలు ఏంటివి యా రా లా వా ఇవి మనకు అంతస్థ వర్ణాలు చెప్పుకున్నామంట. ఈ అంతస్థ వర్ణాలను ఉచ్చరించడం ఏం చేయాలంట మన వాయువును అంటే గాలిని ఏం చేయాలి కాస్ట్కే గోళేక సమానం. కాస్ట్ అంటే ఒక చెక్క ఉంటుందో చెక్కతో మన గోళాకారం చేయొచ్చు అన్నమాట. ఆ చెక్క యొక్క గోళాకారం ఎలా ఉంటుంది దానికి సమానంగా వాయువును చేసి ఆ రకంగా చేసి వాయువును అంటే మన నాలుకను ఆ రకంగా చేసినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి అన్నమాట. ఏం చేయాలి ఒక చెక్క యొక్క గోళాకారం ఏదైతే బంతిలాగా చేసినటువంటి గోళకం ఏదైతే ఉందో దానికి సమానంగా వాయువుని అలాగా చేసి అంటే ఇక్కడ గోళేకి అంటే ఇనుము యొక్క గోళకము ఏదైతే ఉందో చెక్క యొక్క గోళకం ఏదైతే ఉందో దాంట్లో ఉండే బరువు, దాంట్లో ఉండే తేలికత్వము ఇది కూడా కఠోరంగా ఉంటుంది. అది దీనికి ఈ కఠోరత్వానికి ఆ కఠోరత్వానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ వాయువును అంటే గాలిని ఏం విధంగా చేయాలంట చెక్క యొక్క గోళకం ఏదైతే ఉందో దానికి సమానంగా మనము స్పర్శించినప్పుడు నాలుక ద్వారా స్పర్శించినప్పుడు అంటే ఏ స్థానాలు అయితే ఉన్నాయో ఆ స్థానాలను స్పర్శించినప్పుడు ఏమవుతుంది ఈ అంతస్థ వర్ణాలు ఉచ్చరించబడతాయి. ఆ అంతస్థ వర్ణాలు అభివ్యక్తం అవుతాయి. కాబట్టి అంతస్థ వర్ణాలను ఉచ్చరించడం ఏం చేయాలంట
చెక్క యొక్క గోళకం అయితే ఉందో దానికి సమానంగా వాయువును స్పర్శించినప్పుడు ఆ రకంగా ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి అని ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే ఆ అయహ పిండవ స్థానం అభిపీడైతి, ఇనుము యొక్క గోళకంకి సమానంగా స్థానం ప్రతాడితం చేసినప్పుడు మనకు ఈ స్పర్శ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అంతస్థ వర్ణ కరహ, అంతస్థ వర్ణ అనేటివి వాయు దాదు పిండవ, దాదు అంటే లకడి అండి, అంటే కర్ర, దాదు అంటే కర్ర యొక్క గోళకం అయితే ఉందో దానికి సమానంగా మనం ప్రతాడితం చేసినప్పుడు ఈ అంతస్థ వర్ణ ఉచ్చరించబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఊష్మ స్వర్ణ కరో, ఊష్మ వర్ణాలు ఏంటి ఏవైతే ఉన్నాయో ష ష స హ, ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాయు ఊర్నా పిండవత్, ఊర్నా పిండవత్ అంటే ఏమిటి, ఊన్క గోళ అంటే దూది యొక్క గోళ ఎలా ఉంటుందండి, ఊన్క గోళ ఏ విధంగా ఉందో దానికి సమానంగా మన వాయువును స్పర్శించి అప్పుడు అలా స్పర్శిస్తే ఈ ఊష్మ వర్ణాలు ఉత్పన్నమవుతాయి, అభివ్యక్తమవుతాయి అని చెప్పి వాయు ఊర్నా పిండవత్ అంటే ఇక్కడ ఊనిక దారం ఉంటుంది కదా, ఊని వస్త్రం అంటారు, ఉన్ని వస్త్రం అంటారు కదా, ఆ ఉన్ని వస్త్రం తయారు చేయడానికి ఏదైతే మనం దాదాపు పొగలను ఉపయోగిస్తామో అటువంటి ఉన్ని యొక్క గోళకం, ఉన్ని వస్త్రం యొక్క గోళకం ఏ విధంగా అంటే దారం యొక్క గోళకాలు ఏవైతే ఉంటాయో దానికి సమానంగా వాయువును ప్రతాడితం చేసినప్పుడు మనకు ఊష్మ వర్ణాలు అభివ్యక్తం అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రకంగా ఉక్తాహ స్థానకరణ ప్రయత్నాహ, ఈ రకంగా మన స్థానము కథనము ప్రయత్నం మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఏ వర్ణాలు ఉచ్చరించడంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఏ వర్ణం ఉచ్చరించ ఏ రకం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రకంగా స్థానకరణ ప్రయత్నాలు మనం చెప్పుకున్నాము. ఈ పంచమ ప్రకరణంలో ఏం చెప్పబడిందంటే కేవలము స్పర్శ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అంటే కకారం నుంచి మొదలుకొని మకార పర్యంతం అంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, ఈ 5 వర్గాల్లో 5 25 ఆ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇనుము యొక్క గోళకం ఎలా ఉందో అలాగా వాయును స్పర్శించినప్పుడు ప్రతాడితం చేసిన స్థానాలు ఏ స్థానాలు అయితే ఉన్నాయో ఈ కా నుంచి మొదలుకొని మకారం పర్యంతం ఆ స్థాన ప్రకారం వీటికి స్థానాలు చెప్పుకున్నాం కదా, ఆ స్థానాలను ఈ లోహం యొక్క ఇనుము యొక్క గోళకానికి సమానంగా వాయును అలాగా ప్రతాడితం చేసినప్పుడు అప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలాగే అంతస్థ వర్ణాలు చెక్క యొక్క గోళక ఏదైతే ఉందో దానికి సమానంగా వాయుని ప్రతాడితం చేసినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలాగే అంతస్థ వర్ణాలు ఎలా ఉచ్చరించబడతాయి, వాయును ఉన్ని దారం ఎలా ఉంటుందో దానికి గోళకం దారం చెండు ఏ విధంగా ఉంటుందో అట్లా చాలా కఠోరంగా ఉంటుంది. ఆ గోళకం ఏదైతే ఉందో ఆ గోళకానికి సమానంగా మనము వాయువును అంటే గాలిని ప్రతాడితం చేసినప్పుడు ఈ ఊష్మ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలాగే ఉచ్చరించినప్పుడే ఇవి యథార్థంగా దాని యొక్క స్థానకరణ ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఉచ్చరించాలి ఈ వర్ణాలను అని చెప్పి ఈ పంచమ ప్రకరణంలో కొన్ని స్థానం గురించి ఇంకా ఏ రకంగా అనేది కొంచెం దాన్ని స్పష్టంగా ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అనమాట. దాన్ని ఒక లౌకిక ఉదాహరణ ద్వారా మనకు ఇక్కడ చెప్పబడింది. ఇది పంచమ ప్రకరణం. ఈ రకంగా ఉక్త స్థానకరణ ప్రయత్నాహ, మనము స్థానము కరణము ప్రయత్నం మనం చెప్పుకున్నామండి. ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ మార్చండి. అథ షష్టమం ప్రకరణం ఏంటండి, 6వ ప్రకరణం. అథ షష్టం ప్రకరణం. ఓకే చూడండి, స్లైడ్ మార్చండి. షష్టం ప్రకరణంలో అంటే 6వ ప్రకరణం చెప్పుకున్నాము, అది ఒకసారి గమనించండి. 6వ ప్రకరణంలో ఏం చెప్పుకున్నామంటే అవర్ణో హ్రస్వ దీర్ఘ ప్లుతత్వాచ్చ త్రైశ్వర్యోపనయేన చ ఆనునాసిక్య భేదాచ్చ సంఖ్యాతో అష్టాదశాత్మక అంటే అవర్ణో హ్రస్వ దీర్ఘ ప్లుతత్వాత్, అవర్ణానికి అంటే అకారానికి హ్రస్వము దీర్ఘము ప్లుతము ఇలాగా ఉండటం వలన, అలాగే త్రైశ్వర్యోపనయేన చ, త్రైశ్వర్యం అంటే ఉదాత్త స్వరము అనుదాత్త స్వరము స్వరిత స్వరం ఉండటం వలన, అలాగే ఆనునాసిక్య భేదాచ్చ
సానునాసికము నిరనునాసికము అలా భేదం ఉండటం వలన ఈ రకంగా అవుతే సంఖ్యాత మొత్తం కలిపితే అవుతే అష్టాదశాత్మక. ఈ అవర్ణానికి 18 ప్రభేదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 18 రకాల. ప్రతి వర్ణానికి ఇప్పుడు అవర్ణంలో ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అమ్మహ వరకు ఏవైతే ఉన్నాయో మనకి వర్ణమాల్లో ఇవన్నీ ఉన్నాయి. అష్టాదశ ప్రభేదాత్మక. అష్టాదశాత్మక అంటే 18 ప్రభేదాలు ఇందులో ఉన్నాయి. ఒక అకారానికే 18 ప్రకారాలు ఉన్నాయి. 18 రకాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అవి ఏంటి అని కింద ఇచ్చారన్నమాట. స్లైడ్ కనిపిస్తుంది మీకు? అందరికి వినిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి మీకు స్లైడ్ కనిపిస్తుంది. అవర్ణం అంటే అకారం అండి. హ్రస్వ అకారం. హ్రస్వ అకారం ఎలా ఉచ్చరిస్తాము? సంవృత స్వకార. సంవృత అకార అంటే అకారం సంవృతంతో ఉచ్చరిస్తాం. అంటే కంఠాన్ని సంకోచించి అక్కడనే దగ్గరగా ఉంటుంది. పిడికిలి బీచిన విధంగా ఏ విధంగా ఉంటుంది అలాగా కంఠ సంకోచించి ఉచ్చరిస్తాం ఆ అని చెప్పి. అలాగా అవర్ణం అనేది ఎలా ఉందంట? హ్రస్వ దీర్ఘ ప్లుతత్వాచ. అంటే హ్రస్వానికి ఏమున్నాయి? అవర్ణానికి అకారానికి హ్రస్వం ఉంది, దీర్ఘం ఉంది, ప్లుతం ఉంది. 3 ఉన్నాయన్నమాట. అందుకే హ్రస్వ దీర్ఘ ప్లుతత్వాచ. హ్రస్వము దీర్ఘం ప్లుతం ఉండడం వలన. అలా ఇంకేమున్నాయి అవర్ణానికి? త్రైశ్వర్యోపనయేన. త్రైశ్వర్య ఉపనయేన. దాన్ని సంధి చేస్తే త్రైశ్వర్యోపనయేన. త్రైశ్వర్య ప్లస్ ఉపనయన గుణసంధి చేసాం అనమాట. సో త్రైశ్వర్యోపనయేన అంటే ఉదాత్త స్వరం ఉంది అకారానికి, అనుదాత్త స్వరం ఉంది, స్వరిత స్వరం ఉంది అన్నమాట. 3 స్వరాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి దానికి? వాటికి అకారానికి ఏ ధర్మాలు ఉన్నాయి? సానునాసికము నిరనునాసికము. సానునాసికం అంటే ముక్కు సహాయం చేత మనం పలుకుతాం. నిరనునాసికం అంటే ముక్కు సహాయం లేకుండా పలుకుతాం. దాని అనునాసికం అంటే ఏమిటి? ముక్కు సహాయంతో చేత పలికేటి వర్ణం ఏదైతే ఉందో దాన్ని సానునాసికం అంటాము. ముక్కు రహితంగా అంటే ముక్కు సహాయం లేకుండా పలికేటువంటి వర్ణం ఏదైతే ఉందో దాన్ని నిరనునాసికము అంటాము. ఈ రకంగా భేదాలతోటి మనం కలుపుకుంటే మొత్తం ఒక అవర్ణానికి ఎన్ని అక్షరాలు వస్తాయి? సంఖ్యతో అష్టాదశాత్మక. ఒక అవర్ణానికి 18 ప్రభేదాలు ఉన్నాయి. అలాగే ఒక అవర్ణానికి 18 భేదాలు ఉన్నప్పుడు ఏవం ఇవర్నాదయ. ఈకారానికి కూడా 18 వర్ణాలు ఉన్నాయి, 18 ప్రభేదాలు ఉన్నాయి. ఉకారానికి కూడా 18 ప్రభేదాలు ఉన్నాయి. అలాగే అంటే మనకి రస్వరం చెప్పినాం ఆ ఈ ఊ రు. రుకారం కూడా 18 ప్రభేదాలు ఉన్నాయన్నమాట. లుకారం కూడా ఉంది. లుకారానికి కొంతమంది దీర్ఘం ఉందని చెప్పి దీర్ఘం ఉంది అంటారు, కొంత ఉండదు అంటామట. కాబట్టి ఇక్కడ కొంత ఉండే పక్షంలో దీర్ఘం ఉందనుకోండి వేరే ఆచార్య మతానుసారంగా అక్కడ 18 ప్రభేదాలు దానికి కూడా ఉంటాయి. లేకపోతే ఒక అక్షరం తగ్గిపోతుంది కాబట్టి మనకు 12 ప్రభేదాలు ఉంటాయి అని ఇక్కడ చెప్పండి. అదేంటో మనకి కింద చూద్దాం. ముందుగా ఈ అవర్ణానికి 18 రకాల ప్రభేదాలు ఏంటివి, ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి గమనించండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక అవర్ణానికే 18 ప్రకారాలు ఎలా ఉచ్చరిస్తాం అది మనం చూడాలి. ఇప్పుడు ఒకసారి సూత్రాన్ని గమనించండి. అవర్ణం అంటే అకారము. హ్రస్వ దీర్ఘ ప్లుతత్వాచ. హ్రస్వ దీర్ఘ ప్లుతం కారణం వలన త్రైశ్వర్యోపనయేన అంటే 3 స్వరాలు ఉదాత్త అనుదాత్త స్వరిత కారణంగా ఉపనయనచ ఆనునాసిక భేదాచ ఇంకా అనునాసిక సానునాసిక భేదం కారణంగా సంఖ్యాత అష్టాదశాత్మక ఏవం వివర్ణాదయ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఒక అవర్ణం ఉంది, దానికి హ్రస్వ దీర్ఘ ప్లుతం అండి. ఓకేనా? ఇక్కడ 3 వర్ణాలు ఉన్నాయా? ఒక అవర్ణానికి హ్రస్వం ఉంది, దీర్ఘం ఉంది, ప్లుతం ఉంది. హ్రస్వం అంటే ఏం చెప్పుకున్నాము? ఒక మాత్రా కాలాన్ని హ్రస్వం అని చెప్పుకున్నాము. 2 మాత్రల కాలాన్ని దీర్ఘం అని చెప్పుకున్నాము. 2 కంటే ఎక్కువ మాత్రల సహాయంతో ఉచ్చరించే వర్ణం అయితే ఉందని ప్లుతం అని చెప్పుకున్నాం. ఓకేనా? సో అకారానికి హ్రస్వ దీర్ఘ ప్లుతం 3 ఉన్నాయి. అదే ఇప్పుడు ఉదాత్త ఆ హ్రస్వానికి ఏం చెప్పాము? హ్రస్వానికి హ్రస్వ ఉదాత్తం ఉంది, హ్రస్వ అనుదాత్తం ఉంది. మనకు 3 స్వరాలు ఉన్నాయి కదా, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అన్నమాట. ఇప్పుడు వీటిని కలుపుకుందామట. హ్రస్వ ఉదాత్తము, హ్రస్వ అనుదాత్తము, హ్రస్వ స్వరితం. అంటే ఒక హ్రస్వానికే ఉదాత్తం ఉంటుంది, అంటే ఉదాత్త హ్రస్వం ఉంటుంది, అనుదాత్త హ్రస్వం ఉంటుంది, ప్లుత హ్రస్వం ఉంటుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇవి 3 అయిపోయాయన్నమాట.
అయిపోయింది. హ్రస్వ ఉదాత్తము, హ్రస్వ అనుదాత్తము, హ్రస్వ స్వరితము. ఓకేనా? ఈ రకంగా ఎన్ని అయిపోయాయి? ఈ 3. అలాగే దీర్ఘాన్ని చూసుకోండి. హ్రస్వ దీర్ఘము, దీర్ఘ ఉదాత్తము, దీర్ఘ అనుదాత్తము, దీర్ఘ స్వరితము. ఈ 3 వచ్చాయా? దీర్ఘ ఉదాత్తము, దీర్ఘ అనుదాత్తము, దీర్ఘ స్వరితము. ఈ 3. అలాగే ప్లుతాన్ని తీసుకోండి. ప్లుత అనుదాత్తము, ప్లుత ఉదాత్తము, ప్లుత అనుదాత్తము, ప్లుత స్వరితము. మొత్తం 9 అయ్యాయా? ఒక అకారానికి, హ్రస్వ అకారానికి ఏం చెప్పాము మనము? హ్రస్వ ఉదాత్తము, హ్రస్వ అనుదాత్తము, హ్రస్వ ప్లుతం అని చెప్పుకున్నాం. ఈ 3. దీర్ఘానికి అదే విధంగా దీర్ఘ ఉదాత్తము, దీర్ఘ అనుదాత్తము, దీర్ఘ ప్లుతము. ఇవి 3. 6 అయిపోయాయి. అలాగే ప్లుతానికి కూడా ప్లుత ఉదాత్తము, ప్లుత అనుదాత్తము, ప్లుత స్వరితము. ఇవి కలుపుకుంటే మొత్తము 9 అయ్యాయి. అకారానికి 9 రోజులు వచ్చాయన్నమాట. ఓకేనా? వీటినే మనం 9 చెప్పుకున్నామట. వీటినే మళ్ళీ చేస్తాము. సావనాసిక నిరన్నాసిక తోడు కలుపుకుంటాం. ఏ కలుపుకుంటామండి? సావనాసిక నిరన్నాసిక చెప్పినదా అంటే హ్రస్వ సావనాసికము, హ్రస్వ నిరన్నాసికము. అలాగే దీర్ఘ సావనాసికము, దీర్ఘ నిరన్నాసికము. అలాగే ప్లుత అనునాసికము, ప్లుత నిరన్నాసికము. అంటే అనునాసికం అంటే అర్ధచంద్రాకార బిందువు ఉంటుంది, చంద్రబిందువు ఉంటుంది. నిరన్నాసికం అంటే చంద్రబిందువు ఉండవట ఆ వర్ణం పైన. ఈ రకంగా ఇవి కూడా కలుపుకుంటే మనకు ఈ రకంగా తీసుకున్నాం అనుకోండి. వీటి కలిపిన 9 మొత్తం 18 అవుతాయా? మనకు 18 వచ్చాయా? తో ఈ రకంగా వీటిని కూడా హ్రస్వ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితంతో కలుపుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం హ్రస్వ ఉదాత్తము, దీర్ఘ ఉదాత్తము, ప్లుత ఉదాత్తము ఏ విధంగా 3 కలిపినామో అలాగా 3 9 కలిపినామో 18 ఏ విధంగా అయ్యాయో అలాగే అన్నిటికీ కూడా ఈ వర్ణానికి అదే విధంగా కలుపుకోవాలి, దువర్ణానికి కూడా ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడు రకంగా మొత్తం అవుతుంది. వర్ణానికి అన్ని కలుపుకుంటే రకాలు మనకు అలాగే ఈ వర్ణ ఉనికి కూడా యువనాయక హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఉన్నాయి. దానికే దీర్ఘ అన్ని రకాల దీర్ఘాత్మము, స్వనుదానము, అలాగే దాని కూడా అనుదానము, స్వరితం. ఈ రకంగా ఈ 3 కలిపితే మనకు స్వరేణ ఛేదం భవతి మహోదయ. వినపడడం లేదండి. అంత బాగా లేదు 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 వినపడడం లేదండి. వినిపిస్తుందా మీకు నా వాయిస్? సమ్యక్ న శ్రూయతే మహోదయ. అదునా శ్రూయతే వా? అధునాపి యదేవ మహోదయ.
వినిపించట్లేదండి. చెప్పినప్పుడు దీనికి దీర్ఘం లేని చెప్పుకున్నాం. ముందుగా దీర్ఘాలు తీసుకోలేమంట. దీర్ఘవర్ణాలు మనం 4 తీసుకున్నామంట. మామూలుగా హ్రస్వవర్ణాలు 5 ఉన్నాయి, కానీ దీర్ఘవర్ణాలు వచ్చేసి 4 తీసుకున్నామంట. అందుకే ఇక్కడ లుకారం దీర్ఘం ఇవ్వండి. ఎందుకు ఈ సూత్రం ప్రకారంగా యువర్ణస్య దీర్ఘా నసంతి, లుకారం అయితే ఉందో దానికి దీర్ఘం ఉండదు ఈ సూత్రం ప్రకారంగా. అందుకే ఇక్కడ 18 ప్రభేదాల్లో మనకు ఒక తగ్గుతుంది కాబట్టి అక్కడ 12 మనకు తీసుకుంటామట. ఏం తీసుకుంటాం? 12 తీసుకుంటాం. సాన్నాస్ నిరాశకు తగ్గించుకుంటేనా మనకు 12 వచ్చేస్తాయన్నమాట. ఈ రకంగా లుకానికి దీర్ఘం ఉండని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాడు. యువర్ణస్య దీర్ఘా నసంతి అని దీర్ఘభేదం ఉండదు. దీనికి కేవలం హ్రస్వం ఉంటుంది, ప్లుతం ఉంటుంది అని ఈ సూత్రంలో మనకు తెలిసింది. యువర్ణస్య దీర్ఘా నసంతి, లుకానికి దీర్ఘం ఉండదు, దీర్ఘభేదం ఉండదు. అలాగే 72వది త్వం ద్వాదశ ప్రభేదం ఆచక్షతే. తం ద్వాదశ ప్రభేదం ఆచక్షతే అంటే లుకారానికి 12 భేదాలతో యుక్తం అవుతున్నాడు. ఎందుకంటే మనం దీర్ఘం లేని చెప్పాం కదా. అందుకే మిగతావన్నీ అవర్ణము, ఈ వర్ణము, వర్ణం ఏవైతే ఉన్నాయో వాటికి 18 భేదాలు ఉంటాయి. దీనికి లుకారానికి మనకు దీర్ఘం లేదు కాబట్టి ఇక్కడ ఒక 6 తగ్గితేగినా మొత్తము ఇక్కడ 12 భేదాలే ఉంటాయన్నమాట. అందుకే లుకారం అనేది 12 ప్రభేదాలతో యుక్తం అవుతుంది. 12 ప్రభేదాలతో యుక్తం అవుతుంది అన్నమాట. అందుకే తం ద్వాదశ ప్రభేదం ఆచక్షతే. అందుకే ఈ లుకారంకు ఏం చెప్తాము? దీన్ని 12 ప్రభేదాలే ఉంటాయి. ఎందుకంటే ఒక లుకారానికి దీర్ఘం ఉండదు కాబట్టి, మిగతావి హ్రస్వప్లుతం ఉంటుంది. దాని ప్రకారంగా ఒక 6 తగ్గితేనా కేవలము 12. అలాగే నెక్స్ట్ 73వ సూత్రంలో నియమం ప్రకారంగా యదా దీర్ఘాః స్యుః బ్రువతే కిరిపక ఇది. యదృచ్ఛ శబ్దే అంటే కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం ప్రకారం కొంతమంది ఆచార్యం కూడా ఉంటుందండి. లుకారానికి దీర్ఘం కూడా ఉంటుంది. అందుకే యదృచ్ఛ శబ్దే అంటే ఎవరి మతానుసారంగా అయితే యదృచ్ఛ శబ్దం ఉందో లేదా అశక్తి జానుకనే ఆసక్తి దీన్ని దీర్ఘం యొక్క శక్తి అవసరం లేదు. అశక్తి జానుకరణే ప్రకారంగా అనుసరించవచ్చు, ప్రయోగించుకోవచ్చు అని వేరే ఆచార్య అభిప్రాయం ప్రకారంగా అశక్తి జానుకరణేవా యదా దీర్ఘాసు వాళ్ళ శక్తి వాళ్ళ మతానుసారంగా దీర్ఘాసు ఒక ఉన్నప్పుడు అష్ట ప్రభేదం కూడా అష్టాదశ ప్రభేదాలు ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే వేరే పాణి మతానుసారంగా దీర్ఘమన్నమాట. వేరే ఆచార్య అభిప్రాయం ప్రకారంగా అవుతుంది. లుకారానికి కూడా దీర్ఘం ఉంటుంది, దీర్ఘం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు వినిపిస్తుందండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి చాలా. ఇప్పుడే చాలా బ్రేక్ వస్తుంది ఉదయం. ఇప్పుడు వస్తుందండి? లేదండి. ఓకే, నేనంటే స్థానం అటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకే అలా మధ్య డిస్టర్బెన్స్ అవుతుంది. పర్వాలేదు, ఒకేలా ప్రయత్నం చేయండి. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. నెట్వర్క్ పక్షంలో మళ్ళీ తర్వాత చెప్పి ఈ విషయం గురించి ఈ రోజు ప్రకారం కొంచెం మనకి, ఎందుకంటే నెట్వర్క్ ప్రకారం మీకు చాలా మంది కట్ అయిందని చెప్తున్నారా. ఒకసారి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మనం దీనికి రేపు రిపీట్ చేసినాం. మీకు ఈ అష్టాదశ ప్రభేదాలు మీకు సందేహం ఉండొచ్చు. నేను అది మీకు రేపు చూపిస్తాను, మీతో చెప్పిస్తాను ఏ రకంగా ఒక అవర్ణానికి 18 రకాల ప్రభేదాలు ఉంటాయని చెప్పి. ఇక ఒకసారి గమనించి చెప్పిన విధంగా ప్రకారం ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఒక చెప్పాను ఇప్పుడు
దాన్ని బట్టి మిగిలిన వర్ణాలు ఎలా వస్తాయని చూడండి ఒకసారి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఆచార్య ప్రకారంగా అన్య మతానుసారంగా యదృచ్ఛ శబ్దే అశక్తి జానుకరణే వా యదా దీర్ఘాః స్యు అంటే లుకారానికి దీర్ఘ పైన చెప్పిన లుకార దీర్ఘం ఉంటుందని చెప్పుకున్నాం. కింద ఒక లుకారంగా స్వీకరిస్తేనా లుకార దీర్ఘం ఉంటుంది అనుకుంటేనా అష్టాదశ ప్రభేదం భువతే. దానికి అష్టాదశ ప్రభేదాలు ఉంటాయి. అప్పుడేమొస్తుంది కింద ఉదాహరణ కూడా ఇచ్చారు. క్లురుపక ఇది ఏంటి క్లురూపక క్లురు ఉంది దాని దీర్ఘం కనిపిస్తుందట. క్లురూపక ఇది దాంట్లో ఇది కూడా దీర్ఘం ఉంటుంది. అక్కడ కొన్ని చోట్ల ప్రయోగం అక్కడ సాహిత్యంలో కనిపిస్తుంటుంది. అలా కూడా ఉచ్చరించవచ్చు అని చెప్పి వేరే ఆచార్య మతానుసారంగా వాళ్ళ మతానుసారంగా ఇలా కూడా చెప్పబడింది అనమాట. కాబట్టి యదృచ్ఛ శబ్దే అశక్తి జానుకరణేవా యదా దీర్ఘాః స్యు దీర్ఘం ఉందనుకుంటాము అప్పుడు తదా అష్టాదశ ప్రభేదం భ్రువతే. అష్టాదశ ప్రభేదాలు దీనికి కూడా ఉంటాయి అని చెప్పుకున్నాము. ఎలాగంటే క్లురూపక ఇది మనకు ఒక ఉదాహరణ చూపించారు. క్లురూపక అనేది కూడా మనకు హ్రస్వంగా దీర్ఘం ఉందని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంధ్యాక్షరాణం హ్రస్వాహ నాసంతి. సంధ్యాక్షరాలు ఉన్నాయో వాడికి హ్రస్వాలు ఉండవంట. అందుకే తాను చెప్పి ద్వాదశ ప్రభేద అని ఇక్కడేమున్నావు సంధ్యాక్షరాలకు హ్రస్వం ఉండవంట. పైన దీర్ఘం ఉండని చెప్పి ఇక్కడ ఒకటి తగ్గిపోయిందన్నమాట. సంధ్యాక్షరాలు అంటే మీ ఏ ఐ ఓ ఔ వీటిని సంధ్యాక్షరాలు అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నాం. సంధ్యాక్షరాణం హ్రస్వాన సంతి. సంధి అక్షరాలు ఏవైతే ఉన్నాయో సంయుక్త అక్షరాలు ఏవైతే ఉన్నాయంటే ఏ ఐ ఓ ఔ ఈ నాలుగింటికి హ్రస్వం ఉండదు. ఏముండదండి హ్రస్వం ఉండదు అన్నమాట. అందుకే తాను చెప్పి ద్వాదశ ప్రభేదాన్ని ఇక్కడ ఒక హ్రస్వం తగ్గిపోయింది కాబట్టి మనకు మొత్తం అవర్ణానికి 18 రకాల ప్రభేదాలు చెప్పుకున్నాం. కానీ ఎక్కడెక్కడ తగ్గుతా సంధ్యాక్షరాలకు హ్రస్వం ఉండదు కాబట్టి ఇక్కడ 12 ప్రభేదాలు ఉంటాయి. దీర్ఘానికి కూడా లుకార అనే వర్ణానికి కూడా ఒక దీర్ఘం తగ్గింది కాబట్టి అక్కడ 12 ప్రభేదాలు చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ సంధ్యాక్షరాలు 4 ఉన్నాయి. ఏ ఐ ఓ ఔ ఈ 4 అక్షరాలు కూడా హ్రస్వం ఉండదు. అందుకే వీటి కూడా 12 ప్రభేదాలే ఉంటాయి. అందుకే సంధ్యాక్షరాన్ని హ్రస్వా నసంతి. ఎందుకు అందువల్లనే తాను చెప్పి ద్వాదశ ప్రభేదాని. అందుకే వాటి కూడా 12 రకాల ప్రభేదాలే ఉంటాయి అని చెప్పి మనకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 75వ సూత్రం చూడండి. 75వ సూత్రంలో నియమం ప్రకారంగా 6వ సూత్రం ప్రకారంగా అంతస్థాః ద్విప్రభేదాః రేపవర్జితాః సానునాసిక నిరనునాసికాశ్చ. అంతస్థ ద్విప్రభేద అంతస్థ వర్ణాలు ఉన్నాయి కదా. అంతస్థ వర్ణాలు ఏంటివి యా రా లా వా. ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ద్విప్రభేదాః అంతస్థ ద్విప్రభేదాన్ని 2 రకాలు చెప్పామట. అంతస్థ 2 ప్రభేదాలు చెప్పుకున్నాం. ఏంటివి సానునాసికాః నిరనునాసికాశ్చ. సానునాసిక అంటే అనునాసికైన సహితం సానునాసికం అంటే అనునాసిక అంటే చెప్పాము ముఖనాసిక వచనోను నాసిక. ముఖేన నాసిక యద్ ఉచ్చార్యతే తత్ సానునాసికం. అంటే ముఖము ద్వారా అంటే నోటి ద్వారా ముక్కు ద్వారా అంటే ముక్కు సహాయం చేత పలికేటువంటి వర్ణం అయితే ఉందో దాన్ని అనునాసిక అని చెప్పామట. ఓకేనా. అలాగా ముక్కు సహాయం చేత నోటి సహాయం పలికే వర్ణం అనునాసికం అంటాం. అలాంటి అనునాసిక వర్ణం తో పలుకుతాము దాన్ని సానునాసిక అంటాం. ఆ అనునాసిక ముక్కు సహాయం చేత నోటి సహాయం కాకుండా మామూలుగా పలికే వర్ణం అయితే ఉందో దాన్ని నిరనునాసికం అంటాం. అక్కడ అనునాసిక ఉండమంట. ముక్కు సహాయము నోటి సహాయం ఉండదు. దాన్ని నిరనునాసిక అంటాము. ఓకేనా. అనునాసిక యుక్తంతో పలికితే సానునాసికం అంటాము. అనునాసిక రహితంగా అనునాసిక లేకుండా పలికితే దాన్ని నిరనునాసిక అంటాము. ముందుగా అనునాసిక అంటే ఏం చెప్పాను నోటి సహాయం చేత ముక్కు సహాయం చేత పలికేటువంటి వర్ణాన్నే అనునాసిక అంటాము. దానికి మహర్షి పాణిని యొక్క సూత్రం ఏంటి ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రం మనం చూసాము. కాబట్టి ఈ పాణినీయ సూత్రాన్ని మహర్షి పాణినీయ సూత్రం ప్రకారంగా దీనికి అనునాసిక అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ అది చెప్పాడు అంతస్థ ద్విప్రభేదాః. అంతస్థ అనే రెండు రకాలుగా ప్రభేదం చేసుకున్నాం. ఏంటివి 2 రకాలు సానునాసికములు నిరనునాసికములు అని చెప్పి. కానీ ఇక్కడ రేపవర్జితాః కానీ అంతస్థ వర్ణాల్లో రేపం కూడా ఉంది. యా రా లా వా అని చెప్పి రా కూడా వచ్చింది కదా. కానీ ఒక రకాలను వదిలేసి రకాలకి 2 ప్రభేదాలు ఉండవండి. రకారమునకు అంతస్థాః ద్విప్రభేదాః రేపవర్జిత అంటే రకారాన్ని వదిలేసి రకారమును వదిలివేసి అని చెప్పబడింది అన్నమాట. ఓకేనా. అందుకే రకాలను వదిలేసి
సానునాసిక నిరనునాసిక అని చెప్పుకున్నాము. స్లైడ్ మార్చండి. అందుకే ఇక్కడ ఒక రేప వర్ణం వదిలేసి యా లా వా ఈ 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సానునాసిక అంటాం. అంటే యాకైనా చంద్రబిందు పెట్టుకుంటాము, వా పైన చంద్రబిందు పెట్టుకుంటాము, లా పైన చంద్రబిందు పెట్టుకుంటాము. అలా పెడితే సానునాసిక అంటాం. ఎప్పుడైతే వీటిని చంద్రబిందు లేకుండా చదువుతామో వాటిని నిరనునాసిక అంటాము. చంద్రబిందు లేకుండా చదువుతామో వాటిని నిరనునాసిక అంటాము. అందుకే కానీ ఒక రేప వర్ణం వదిలేసి అంటే అంతస్థ వర్ణం 3 వర్ణాలు వస్తాయన్నమాట. సో అంతస్థ వర్ణాలు ఏవైతే 3 ఉన్నాయి, యా లా వా, ఈ 3 వర్ణాలకు 2 భేదాలు ఉన్నాయి, 2 ప్రభేదాలు ఉన్నాయి. సానునాసిక నిరనునాసిక అంటే ఒకసారి అనునాసికతో యుక్తంగా పలుకుతాము, ఈ వర్ణం ఉచ్చరిస్తాము. ఒకసారి నిరనునాసిక అనునాసిక సహాయం లేకుండానే ఉచ్చరిస్తాము. అనునాసిక సహాయంతో ఉచ్చరించేటప్పుడు పైన చంద్రబిందు ఉంటుంది, నిరనునాసిక అంటే అక్కడ చంద్రబిందు ఉండదు అన్నమాట. ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. యా పైన చంద్రబిందు కనిపిస్తుంది, లా పైన కనిపిస్తుంది, వా పైన కనిపిస్తుంది. అలాగే నిరనునాసిక అన్నప్పుడు యా లా వా ఇక్కడ మామూలుగా అక్షరాలు రాసామంట. పైన చంద్రబిందు అంటూ ఏది లేదు ఇక్కడ. ఓకే, అందుకే రేప వర్జితం. రేప అంటే రకాలను వదిలిపెట్టి, అందుకే అది వదిలేసి మిగతావి మాత్రమే 3 వర్ణాలు మాత్రమే సానునాసిక నిరనునాసిక. भवतः धारा स्थगितः महोदय। అస్తు. తో అంతస్థ వర్ణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం యా రా లా వా ఈ 4 వర్ణాలు రేప వర్జితాహ అంటే ఒక రకాలను వదిలివేసి మిగిలిన 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అంటే యా లా వా, ఆ యా పైన చంద్రబిందు పెట్టుకున్నాము, లా పైన చంద్రబిందు పెట్టాము, వకారం పైన చంద్రబిందు పెట్టాము. అలా ఉంటుందని సానునాసిక అంటాము. అలాగే ఉచ్చరిస్తాము. యా లా వా కొంచెం ఉచ్చారణలో తేడా వస్తుందన్నమాట. అది మనకు ఈ పరంపర నష్టమైంది కాబట్టి ఉచ్చరించే కష్టంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నిరనునాసిక అంటే యా లా వా ఈ 3 వర్ణాలు నిరనునాసికాలు. ఇక్కడ పైన చంద్రబిందు మనకు కనిపించడం లేదు. ఓకేనా, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేపోష్మానం సవర్ణాహ నా సంతి. రేపము అంటే పైన రేపం వదిలేసాం కదా, ఆ రేపానికి ఊష్మ వర్ణాలు. ఊష్మ వర్ణాలు ఏంటివి? ఊష్మ వర్ణాలు 3 ఉన్నాయి మనకు తెలుసుదా. ష ష స అంటే తాళవి షకారము, మూర్ధన్య షకారం, దంత సకారం, ఈ 3 సకారాలు. వీటికి రేపోష్మ రేపానికి ఊష్మ వర్ణాలకు రేపోష్మానం సవర్ణ నసంతి. రేపానికి ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సవర్ణాక్షరాలు ఉండవంట. ఏంటివి? ఇప్పుడు ఆకి సవర్ణం ఏంటి? ఆ, ఈకి సవర్ణం ఏంటి? ఈ. అలాగా రేపానికి ఊష్మ వర్ణాలకు సవర్ణాక్షరాలు ఉండవంట. సవర్ణ అక్షరం అంటే సమాన అక్షరం ఉండదు. ఓకేనా, సమాన అక్షరం. అందుకే రేపోష్మానం సవర్ణ నా సంతి. సవర్ణం అంటే అర్థమైంది కదా, సమానమైన వర్ణం ఉండదు. ఇప్పుడు ఆకి సవర్ణ వర్ణం ఆ, ఈకి సమానమైన వర్ణం ఈ, ఊకి సమానమైన వర్ణము ఊ, రుకి సమానమైన వర్ణము రు. అలా సమానమైన వర్ణాలు ఉన్నప్పుడు అకహ సవర్ణే దీర్ఘ ప్రకారం దీర్ఘం చేసుకునే వాళ్ళం మనం. అచ్చులకు అవే అచ్చులు పదంబగుణం దీర్ఘం ఏకాదేశమగుణం అని చెప్పి తెలుగులో చదువుకున్నాం మనం. ఆ రకం ఇక్కడ రేపోష్మానం సవర్ణాన సంతి. రేపానికి ఊష్మ వర్ణకు సవర్ణము ఉండదు, సమానాక్షరం ఉండదు అని చెప్పుకుంటాం ఇక్కడ. అందుకే సవర్ణ ఆదేశం ఉండదు అన్నమాట. అందుకే సవర్ణ అక్షర దీర్ఘం ఏకాదేశం కాదు ఇక్కడ, ఎందుకంటే సవర్ణాలు లేవు కాబట్టి. సూత్రం స్పష్టంగా ఉంది. రేప ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానమైన అక్షరాలు ఉండవు, అవే స్వతంత్రంగా ఉంటాయి. నెక్స్ట్ అంతిమ సూత్రం ఏదో సూత్రం వచ్చేసి వర్గ్యో వర్గేణ సవర్ణ. మన సవర్ణ అక్షరాలు ఎక్కడ ఉంటాయి, ఏం తీసుకోవాలంటే వర్గం యొక్క వర్గాక్షరాలకు సమానమైనటువంటి. ఇప్పుడు వర్గంలో కవర్గం చెప్పాము, కవర్గంలో ఏ అక్షరాలు ఉన్నాయి? క ఖ గ ఘงఈ సమాన అక్షరం. అంటే వర్గానికి వర్గాక్షరం సమానమైన అక్షరం అన్నమాట. ఇప్పుడు కవర్గంలో ఒక అక్షరం వచ్చింది అనుకోండి, ఏదో 1వ అక్షరం 2వ అక్షరం వచ్చింది. ఇప్పుడు 4వ అక్షరం వచ్చినప్పుడు అది సమాన అక్షరం అన్నమాట. అంటే అదే వర్గం యొక్క అక్షరం కాబట్టి సమాన అక్షరం అంటున్నమాట. ఇప్పుడు మనం వర్ణాలు కలుపుకోవాలి. ఎక్కడన్నా వర్గాక్షరం కలిసింది అనుకోండి, ఇది సమానంగా ఉన్నాయి. వర్గాక్షరం కలిసింది కాబట్టి అందుకే వర్గం యొక్క అక్షరం ఏదైతుందో అదే వర్గాక్షరము దానికి సమానమైన వర్ణము. ఇప్పుడు కాకి సమానమైన కా కావచ్చు, ఖాకి సమానమైన వర్ణం గా కావచ్చు, ఎందుకంటే ఆ వర్గంలో ఉంది కాబట్టి. ఇప్పుడు కవర్గానికి చవర్గంలో ఉండేటువంటి అక్షరం సమానమైన వర్ణం కాదు, చవర్గానికి తవర్గంలో ఉండేటువంటి అక్షరం సమానమైన వర్ణం కాదు.
ఏ వర్గానికి అదే అక్షరము సమాన అక్షరము. అందుకే వర్గ్యో వర్గేణ సవర్ణ, వర్గానికి వర్గంలో ఉండే అక్షరము సమానమైన అక్షరము, కవర్గంలో ఉండే అక్షరం కవర్గానికి సమానమైన సవర్ణ స్థితి ఉంటుందండి, సమానమైన స్థితి ఉంటుంది. సవర్ణ అనేది పునః నా శృణోతి మహోదయ. సార్ మ్యూట్ లో ఉన్నారు. ఏవం వా. క్షమితామండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? అస్తు. వర్గ్యో వర్గేణ సవర్ణ, అది అంతిమ సూత్రం ఏం చెప్తుంది ఈ ప్రకారంలో. వర్గానికి వర్గంలో ఉండే అక్షరం సమానం అక్షరం తీసుకోవాలి. ఎక్కడైనా మనకు ఒక వర్గంలో కవర్గంలో ఒక అక్షరం కనిపించింది అనుకోండి, చవర్గంలో ఒక అక్షరం కనిపించింది అనుకోండి, అప్పుడు ఏ వర్గం యొక్క అక్షరం ఉందో అదే వర్గం యొక్క అక్షరం సమానంగా తీసుకోవాలి, వేరే అక్షరాన్ని మనం తీసుకోకూడదు అని మన ఇదానమపి న శృణోతి మహోదయ. అదని చెప్పి ఇక్కడ చెప్పబడింది. తో వర్గంలో ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవే సమానమైన అక్షరాలు అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే యా లా వా ఈ మూడు వర్గాలు పరస్పర సవర్ణ సంధ్య ఉంటుందన్నమాట. యకారానికి లకారానికి వకారానికి కూడా పరస్పరము సవర్ణ సంధ్య ఉంటుంది. కాబట్టి వర్గాలకు ఏవైతే వర్గాక్షరాలు ఉన్నాయో అవే సమానమైన అక్షరాలు అని చెప్పి ఈ ప్రకారంగా మనం చెప్పుకున్నాము. ఈ రకంగా ఇది షష్టమ ప్రకరణం కూడా చెప్పుకున్నాము. అస్తు అండి. మీకు దీంట్లో ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను కూడా ప్రయాణంలో ఉంటూ చెప్తున్నా అన్నమాట, యానంలో ఉంటే, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది అనిపిస్తుంది నాకు. దానివల్లనే వచ్చింది ముఖ్యంగా. ఈ విషయాన్ని మీకు చెప్పాను, కొంచెం ప్రకారం చెప్పాను కాబట్టి ప్రయత్నం చేయండి. కాని పక్షంలో మీకు రేపు చెప్తా అండి. మీకు సందిగ్ధం ఉండొచ్చు చాలా మందికి, అది కొంత వినిపించింది, కొంతమందికి వినిపించలేదు. కాబట్టి ఒకేలా అర్థం కాకుండా దానికి సందేహపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ రేపు ప్రస్తావిస్తా అండి. అస్తు. తో ఈ ప్రకారం చూద్దాం మనం. షష్టప్రకరణంలో ఒకసారి గమనించండి. అస్తు జీ. అంతస్థం వదతి పునరపి యా లావా నిరనునాసిక ఇది వదతి కదా మహోదయ కదా. అంటే అదే మనము వర్ణాల్లో ఉచ్చారణలో ఎలాగే ఉచ్చరించవచ్చు ప్రకరణాన్ని బట్టి, దాని స్వరాన్ని బట్టి. ఒకచో దాన్ని స్వరయుక్తంగా పలుకుతాం, సాన్యాసిక యుక్తంగా పలుకుతాం, స్వరహితంగా పలుకుతాం అన్నమాట. అంటే వర్ణం యొక్క సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి, అర్థాన్ని బట్టి మనం మార్పులు వస్తాయి అన్నమాట. అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటాం కదా. సానునాసిక ఇత్యుక్తే యగ్ లగ్ వగ్ ఇది సానునాసిక మహోదయ. యగ్ వగ్ అలా అని కాదు, దానికి నాసికాతో ఉచ్చరిస్తాం అంట. అని చెప్తే ముక్కు సహాయం చేత నోటి సహాయంతో పలికిన వర్ణం అనునాసిక వర్ణం. ఓకేనా. సో వర్గంలో ఉండే పంచమాక్షరాన్ని కూడా మనం అనునాసిక వర్ణాలు చెప్పాం. ఎందుకంటే ముక్కు సహాయం చేత నోటి సహాయం చేత ఉచ్చరిస్తామంట. ఆ వర్ణం ఉచ్చరించి ఖచ్చితంగా ముక్కు నోటి సహాయం చెప్పి ఉచ్చరించలేము. అలాగే ఈ వర్ణాల్లో కూడా యా లావా కూడా ఒక వ్యవస్థ చెప్పామంట. కొన్ని సందర్భాల్లో వీటిని సానునాసిక కూడా ఉచ్చరిస్తాము. ఈ యా లావని మాత్రము ఒక రేపాన్ని వదిలేసి అలా కూడా ఉచ్చరిస్తాము. కొన్ని చోట్ల ఉచ్చరించాము. అందుకే రెండు రకాల సానునాసిక రెండు రకాలు ఉన్నాయన్నమాట. రెండు రకాలుగా ఉచ్చరిస్తాం. అలాగా ఒక వ్యవస్థ చెప్పామంట. ఇలా కూడా ఉచ్చరించవచ్చు, అలా కూడా చెప్పొచ్చు అని చెప్పి దానికి చూపించామట.
రేపాయికి అలా చెప్పండి. వేదోచ్చారణ మధ్య ఏ చిహ్నాన్ని యగుం లగుం వగుం ఇతి ఉక్తవాన్ మహోదయ ఏతత్ కారణాన్ని పృచ్ఛామి. చెప్పిండొచ్చు ఖచ్చితంగా, అది చెప్పడానికి ప్రకార భేదాలు యగుం వగుం లగుం అని చెప్పి చెప్పిండొచ్చు అన్నమాట. ఓకేనా, దాన్ని ఉచ్చరించడానికి చెప్తే కదా దీనికి మనకు ఆ పరంపర స్వర పరంపర చెప్పేటి ఉచ్చారణ పరంపర నష్టమైంది కాబట్టి దాన్ని రకరకాలుగా వాళ్ళు అర్థమయ్యే రీతిలో ఇలా ఉండే అని చెప్పి చాలా మంది వేరే పాణి శిక్షను అనుసరించి వేరే శిక్షా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అలాగే చెప్పబడ్డాయండి. ధన్యవాదాలు. అలా చేసుకోవడానికి ప్రకార భేదాలు ఉన్నాయి. ఓకేనా, ఓకే అండి. ఒకసారి గమనించండి. చెప్పండి. చంద్రబిందువు ఉన్నదాన్ని నిర్నాసిక అంటారు మహోదయ. అనునాసిక అంటే దాన్ని చంద్రబిందు ఉంటే లేకుంటే నిరనాసిక. చంద్రబిందు ఉంటే మహోదయ ఇత్యుక్తే చంద్రబిందు నాసిక ఉచ్చారణ ఏవ దదాతి. ఏవం చంద్రబిందువు ఉంటే నిర్నాసిక. సానునాసిక అండి. అనునాసిక సహితం అంటుంది. సానునాసికం అంటే చంద్రబిందు ఉంటే, లేకుంటే నిరనాసిక. సా అంటే సహితము, నీ అంటే లేదన్నమా అని అర్థం అమ్మా. అస్తు మహోదయ, ధన్యవాదాలు. మహోదయ ఊష్మవర్ణాలకు శేష రాలకు సవర్ణాలు లేవు అని చెప్పారు కదా మహోదయ, ఉండవు కదా మహోదయ. అంటే ఇప్పటికి అంతస్తాలకు ఉంటాయా మహోదయ యారలావకు? ఉన్నాయి. అంతస్తవనకు అక్కడ చెప్పలేదు మనకు దాని గురించి. అంతస్తవన గురించి అక్కడ సారనాసిక నిరనాసిక ఉంటాయి అన్నమాట. సరే, దానికి అవసరం లేదు. అవి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి అంతర్గతం తీసుకుంటాం అన్నమాట. అంటే దానికి ఉంటాయండి, వాటికి అంతస్తవనలకు ఏముంటాయి, సవర్ణాక్షరాలు ఉంటాయి. సవర్ణాక్షరాలు అంటే ఎట్లా, మనకు అకుహ విసర్జనీయ కంఠయాహ అన్నప్పుడు కంఠవర్ణాలకు ఏవైతే స్థానం ఉందో అదే స్థానం మనకు ఆ అంతస్తవర్ణకు తీసుకుంటాం. ఇప్పుడు ఇచు యశా స్థాలవ్యాహ, ఇచు యశా స్థాలవ్యాహ అని చెప్పుకున్నాము. ఇతు లస దంత్యాహ, దంత్యవర్ణం లా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు దంతవర్ణాలకి అయితే సవర్ణాక్షరాలు ఉన్నాయో, సమానాక్షరాలు ఉన్నాయో, వర్గాక్షరాలు ఉన్నాయో అక్కడ ఇరుగు తీసుకుంటాం అన్నమాట. ఎకాలను తీసుకుంటాం. అప్పుడు ఎలా కలుపుకోవాలి, బాహ్య ప్రయత్నం కలుపుకోవాలి, ఆభ్యంతర ప్రయత్నం కలుపుకోవాలి. అది మీకు ఒకసారి చూపిస్తాను ఎలా కలుపుకుంటాం అని చెప్పి. ఆ రకంగా అవి వాటికి కూడా ఉంటాయి, సమాన అక్షరాలు ఉంటాయన్నమాట. మనం చెప్పుకున్న ప్రయత్నంలో వర్గాల యొక్క తృతీయ చతుర్థ అక్షరాలు ఘోషవంతమైనది, సంగీత కంఠంతో యుక్తమైనవి, సంగీత కంఠంతో యుక్తమైనవి అని చెప్పి వాటికి ఉంటాయండి. ఏవైతే లేవో అవి నిరూపించామట, అంటే మిగతా దానికి ఉన్నట్టే లెక్క. దాని మీద అర్థం చేసుకోండి. ఓకే, రేపు మళ్ళీ చెప్తాను మీకు సంక్షేపంగా. ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటాను, అయినా పర్వాలేదు. మళ్ళీ ఒకసారి నేను మీకు అది 18 అక్షరాలు అకారానికి 18 రకాల ప్రభేదాలు ఎలా ఉన్నాయి అవి చూద్దాము. తర్వాత మిగిలిన వర్ణాల గురించి కూడా సూత్రాల గురించి కూడా చెప్పుకుందామండి. అస్తు. నెక్స్ట్ సప్తమ ప్రకారం కూడా అవకాశం పెట్టి రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పుకుందాం. అంటే రేపు కానీ అయిపోతుంది, లేదా ఎల్లుండి అయిపోతుందండి. రేపు ఎల్లుండి లోపల మనం చెప్పుకోవాల్సింది 8వ ప్రకారం ఇవి చిన్నగానే ఉన్నాయి, అవి తర్వాత చూద్దామండి. ఇంకో సందేహాలు తర్వాత చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖం. ధన్యవాదాలు మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.